హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎవరికీ చెప్పమాక. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. దుర్గాంబ హై క్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడాహుడిగా పలహారాలు అందిస్తున్నాడు. పేరుకు శంకరయ్య యజమాని కానీ పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది. సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని అజమాయిషీ చేస్తూ ఉంటుంది. తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్యలో ఇంగ్లీషు పదాలు వాడుతూ ఉంటుంది. పైగా అట్లు పోసేది తను. ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడు కదా. శంకరయ్య లోపలికొచ్చిన వాళ్ళని వరసలు పెట్టి ఆహ్వానించి కూర్చోపెడుతున్నాడు. బావా, ఇటు కూర్చో బావా, ఇవాళ ఇంత ఆలస్యం అయిందేంటి? ఇలా. ఇహ వరండాలోంచి వంటింట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి. పుల్లారావు గారు వచ్చారు, ఒక పెసరట్టు, అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఎల్లారావు గారికి ఉల్లిపాయ రోస్టు అని శంకరయ్య అంటూ ఉంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు. లోపల సుబ్బమ్మ పెనం మీద అట్లకాడతో ఠాంగ్ 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 అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్ రెడీ అంటూ తీరుగా అరిచేది. ఆవిడకి తన గొంతు వచ్చిన వాళ్ళకి వినిపించటం ఓ సరదా. శంకరయ్య పరుగున అట్లు ఆకులో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటూ ఉంటే అక్కడుండంగానే ఉప్మా వడ్డించేవాడు. చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు. అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్ళీ వేయటానికి గింజుకు చచ్చేవాడు. చట్నీ అయిపోతే సరుకేం చేసుకోను అంటూ చెంచాలతో విదిలించేవాడు. ప్రతి పావు గంటకి చట్నీ రాచిప్పలో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తుండేవాడు. యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్టు, ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ చుట్టుముట్టి వాళ్ళకి ప్రదక్షిణలు చేసేవాడు. కొబ్బరికాయలు కొనుక్కోవాలి, స్నానం చేయాలి అని వాళ్ళంటే అదేం వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ, ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకు వెయ్యనిచ్చేవాడు కాదు. పోనీ టిఫిన్ చేసే వెళ్దాం అనే స్థితిలో వాళ్ళని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్లోకి లాక్కొచ్చేవాడు. ఓసారి ఓ అరడజను మంది కుర్రకారు హోటల్లోకి జొరబడి కావలసినంత చట్నీ తిని పేచీలేసుకొని లెక్క తక్కువ చెప్పి కావాలని శంకరయ్యతో తగాదా పెట్టుకున్నారు. అట్టు సైజు తగ్గింది కాబట్టి హాఫ్ రేట్ అన్నారు. ఉప్మాలో జీడిపప్పు తగల్లేదు కనుక అస్సలు డబ్బులు ఇవ్వమన్నారు. మాట మీద మాట పెరిగింది. పందిరి పీకేస్తామన్నారు కుర్రకారు. పీకండి చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య. అనటమేమిటి, అందులో ఓ కుర్రాడు పెన్సిల్ చెక్కుకునే చాకు బయటకు తీసి బల్ల మీద నిలువుగా ఠాంగున గుచ్చాడు. శంకరయ్యకి ముచ్చెమటలు పోశాయి. అతని పెళ్ళానికి చూసినా చాకుని చూసినా మాట పడిపోతుంది. ఎంతో అంత ఇచ్చి వెళ్ళండయ్యా అన్నాడు ఏడుపు ముఖంతో. కుర్రకారు వాళ్ళకి తోచింది దానమిచ్చి బయటకు వెళ్ళటమే తడవు. ఇంట్లో నుంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుణ్ణి ఈ విధంగా దీవించింది. నువ్వు మొగాడివా, నువ్వు మొగుడివా? ఆ ఫైటింగ్ వాళ్లకు టిఫిన్ ఎందుకు ఇచ్చావు? ఆ బ్లడీ అట్లు అరుస్తూ ఉంటేను నీ నోరేమయ్యింది? అసలు నువ్వు బ్లడీవి, నువ్వు ఫూల్వి, నువ్వు యూజ్లెస్వి. పో దుకాణం కట్టేసి కృష్ణకు స్నానం చేసిరా, కృష్ణకెళ్ళి అని తరిమేసింది. శంకరయ్యకి పెళ్ళాం తిట్టినందుకు కాదు కానీ ఇంగ్లీష్లో తిట్టిందే, అదే కాస్త బాధగా ఉంది. కృష్ణ ఒడ్డున చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ పుల్లలేరుకుంటున్న మల్లి కనిపించింది. మల్లి మంచి వయసులో ఉంది. ఉన్నట్టుండి శంకరయ్యకు మల్లి మీద మనసైంది. దగ్గరకెళ్ళి మెలికలు తిరుగుతూ ఏవేయి రోజుకెంత సంపాదిస్తున్నావేంటి అని అడిగాడు.
ఎంత వస్తేనే నువ్వు నీ వారుస్తావా తీరుస్తావా అంది మళ్ళీ. హోటల్కి రావే, ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య. డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ ముక్క కరెక్ట్గానే అన్నాడు. మళ్ళీ ఇంతెత్తున లేచింది. నాకు ఉప్మా పెడతావేంట్రా, నన్ను రమ్మని పిలుస్తావంట్రా అంటూ తిట్లు లంకించుకుంది. ఆ తిట్లతో ఏడుపు కూడా కలగలిపింది. ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీసు చెవిన పడ్డాయి. అతగాడు ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి తడి తుండుగుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు. గంట సేపు కటకటాల వెనక ఉంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు. ఆ మర్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలోకి వస్తుంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు. శంకరయ్య దగ్గరికి రామయ్య బావా చింత చెట్టు దగ్గర మల్లిని పలకరించాను, అమ్మ తోడు, నేనేం చెయ్యలా, పోలీసు తీసుకెళ్ళాడు, ఓ గంట లోపలించి వదిలేశాడు అని ఎవ్వరికి చెప్పమాక అని ముందుకెళ్ళాడు. ఇంకెవరో రే శంకరయ్య అంటే అతని దగ్గరికి వెళ్ళి పుల్లయ్యన్న చింత చెట్టు దగ్గర అంటూ తనే పాటంతా పాడి ఎవరికి చెప్పమాకు అన్నా అనే పల్లవితో ముగించి వట్టేయించుకున్నాడు. అలా పిలిచిన వాళ్ళని పిలవని వాళ్ళని తనే కదంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు. మర్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది. భద్రకాళి అయిపోయి వంట వడ్డన అంతా తనే చూసుకుంటూ మొగుడి చేత వారం రోజుల పాటు అంట్లు తోమించింది. అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరికీ చెప్పమాకని ఒట్టేయించుకున్నానే, మళ్ళీ ఎలా తెలిసిందబ్బా అని. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.